వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము రైస్ కుక్కర్లో టమాటా చారు ఎలా చేయాలో చూసేసుకుందాము. సో టమాటోస్ అయితే నేను కెటల్లో ఉడికిచ్చేసాను. కావాలంటే మీరు రైస్ కుక్కర్లో కూడా ఉడికియొచ్చు. సగంగా కట్ చేసి టమాటోస్ని అందులోకి సరిపడా వాటర్ వేసేసుకొని దాన్ని మనం బాయిల్ చేసేసుకోవడమే. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను రైస్ కుక్కర్ గిన్నె అంటే మొత్తం సెట్ చేసేసుకున్నాను అనమాట. రైస్ కుక్కర్లో మనం వచ్చేసి ఆయిల్ వేసేసుకుందాము. అందులోకి ఆయిల్ వేసిన తర్వాత దాన్ని మనం 2 to 3 మినిట్స్ దాకా హీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ గిన్నె అనేది వేడెక్కడానికి మస్తు టైం పడుతుంది కాబట్టి, ఒకసారి గిన్నె అనేది వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా మనం ఇందులోకి వేసేసుకుందాం. అలాగే కొంచెం హింగ్వా కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ మనము ఒక 2 మినిట్స్ దాకా ఆయిల్లోకి అయితే ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ప్రాపర్గా ఇవన్నీ ఆయిల్లోకి వేగిన తర్వాత ఇందులోకైతే మనము ఆనియన్స్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాము. సో ఇలా ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన తర్వాత వీటినన్నిటిని ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ దాకా వేగనిద్దాము. ఆనియన్స్ అనేవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అందులోకి రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి ఇంకా టైం పడుతుంది. సో 4 to 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఇవి ఒక 40% దాకా మగ్గిన తర్వాత ఇందులోకైతే మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. చాలామంది చారులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు. చాలామందికి నచ్చదు. బట్ ఇదొక మంచి ఫ్లేవర్ అనేది ఇస్తది చారులోకి కాబట్టి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం పచ్చి వాసన పోయేదాకా ఖచ్చితంగా కుక్ చేసేసుకోవాలా దాన్ని. ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ దాకా అయితే వేగనిచ్చేద్దాము ఆనియన్స్ అవన్నీ. సో ఒకసారి ప్రాపర్గా వేగిన తర్వాత అయితే ఇందులోకి మనము టొమాటో ప్యూరీ ఏదైతే ఉంటుందో దాన్ని వేసేసుకుందాము. సో టమాటాలు ఉడికించిన తర్వాత దాంట్లో నుండి వచ్చే ఏదైతే ప్యూరీ ఉంటుందో దాన్ని ఇందులోకి మనం ఫస్ట్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రసం పౌడర్ వేసేసుకుందాము. నేనైతే ఇందులోకి ఎంటీఆర్ నుండి తెచ్చుకున్న రసం పౌడర్ అయితే వేసాను. రసం పౌడర్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ఏదైతే మిగిలిన టమాటో ప్యూరీ ఉంటుందో దాన్ని మనం వేసేసి సరిపడా వాటర్ అలాగే కొత్తిమీర వేసేసి ఉడికిచ్చేసేయడమే. సో ఉడకడానికి మాత్రం ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 10 మినిట్స్ దాకా అయితే దీన్ని మనం బాగా బాయిల్ అవ్వనిద్దాము. చారు అనేది ఎంత బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఇంట్లో గ్యాస్ అయిపోతుందో లేదంటే బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో ఎవరికైతే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ సమ్ టైమ్స్ గ్యాస్ అనేది అవైలబుల్ ఉండదు, వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా సింపుల్. ఒక 15 మినిట్స్లో అయిపోయే ఈ టమాటా చారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర గ్యాస్ లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా రైజ్ అవుతున్నాయంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఏంటంటే రైస్ కుక్కర్ అనేది హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అక్కడే మనకి కొంచెము ప్రాబ్లం అనేది ఎరైజ్ అవుతుంది. ఏందంటే కొంచెం పేషెన్స్‌గా మనం చేసుకోవాలనమాట. ఎందుకంటే అది ఫ్రై అవ్వడానికి ప్రతిదానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఒకసారి మనం వాటర్ వేసేసిన తర్వాత బరువు అనేది పడిపోతుంది గదా, సో దాని తర్వాత అయితే ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. ఉడకడం మాత్రం ఒక 5 to 10 మినిట్స్‌లో ఉడికిపోతుంది. కానీ స్టార్టింగ్ ప్రాసెసే కొంచెం ఆహ్, టైమ్ కన్జ్యూమింగ్‌గా అనిపిస్తుంది. సో ఇంతే అండి. ఒకసారి మనం వాటర్ వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ దాకా ఉడికిచ్చేసుకుంటే మన టమాటా చారు అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఇందులోకైతే మేము చింతపండు అనేది వాడము. ఎందుకంటే టమాటో నుండి వచ్చే పులుపే సరిపోతుంది కాబట్టి, ఒకవేళ మీకు కొంచెం పుల్లగా కావాలనుకుంటే కొంచెం టామరిన్ అనేది మీరు ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ రెసిపీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ బాయ్.